హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే సౌందర్య పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఈ మధ్య కాలంలో అంటే గత కొన్ని నెలలుగా ఏ విధంగా తను వైరల్ అయింది, దాని తర్వాత ఎందుకు అలా చేయాల్సొచ్చింది అనే విషయాలపైన ప్రతి ఒక్కటి కూడా తనకు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్‌గా తను ఒక ఫోక్ సాంగ్‌లో కూడా నటించడం జరుగుతుంది. మరి దాని తర్వాత ఎందుకు ఈ పాత్ తను సెలెక్ట్ చేసుకుంది? ఇటువైపు రావడానికి గల కారణాలేంటి? అంటే ఎవరైతే తను ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేశారో మరి తనతో పాటే కలిసి యాక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సౌందర్య, హాయ్. హాయ్ అక్క. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ గతంలోని నీ వీడియోస్ అందరూ కూడా చూసారు. తర్వాత నువ్వు బయటకొచ్చావు. ఎందుకలా చేయాల్సొచ్చింది, ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డావు, మాట్లాడావు. సో దాని గురించి ఒకసారి ఎందుకు, ఏంటి ఇప్పుడు అన్నది. గతం ఏదైతే జరిగిపోయిందో దాని గురించి అయితే నేను తీయాలి అనుకోవట్లేదు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ మీరు దేనికోసం అయితే నన్ను ఇంటర్వ్యూకి పిలిచినారో ఆ క్వెషన్సే వేయండి. డెఫినెట్‌గా నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే. సో నాకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా బట్ ఆడియన్స్‌కి అయితే చెప్పాలి కదా! అరే నిన్ను ఫేక్‌గా ప్రూవ్ చేసిన వ్యక్తి మళ్ళీ సాంగ్‌లో ఎందుకు పెట్టుకున్నాడు? అది ఏం సంతోష్ చేస్తున్నారు? అన్నని అడగండి. ఆ! అది అన్నని అడగండి. అన్న నీకైతే ఒకటి చెప్పుంటాడు కదా! నిన్నెందుకు తీసుకుంటున్నాను, ఎందుకు పెడుతున్నానని అయితే. చెప్పినారు. ఏం నేను చెప్పారు? కావ్యక్కతో ఒక ఇంటర్వ్యూ చేశా. హ్మ్. ఆ ఇంటర్వ్యూలో నేనేమన్నా అంటే మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ నమ్ముతా అన్న పాయింట్ అన్నకి కనెక్ట్ అయిందంట. హ్మ్. ఇంకొకటి నాకు ఫోక్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉందని నేను చెప్పిన. హ్మ్. సో దీని పర్పస్‌గా నేను ఇచ్చిన అని చెప్పిండు. హ్మ్. 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 మరి ముందు నువ్వు ఎందుకని ఫోక్ వైపు రాలేదు నువ్వు ముందు? ముందు అంటే హ్మ్. నేను ఎవరికీ చెప్పుకోలేకపోయినా అక్క. ఇప్పుడు డివోషనల్ అంటే మళ్ళీ ఇదొక కొత్త రకమైన నాటకం అనుకుంటారని నేను చెప్పలేదు. హ్మ్. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హ్మ్. ఒప్పుకున్నా. ఓకే. అంటే ఆ డివోషనల్‌ని నువ్వు ఇలా యూజ్ చేసుకున్నావా? లేదే. హ్మ్. లేదు. అట్లా అంటే యూజ్ అట్లా చేసుకుని వైరల్ అయ్యి తర్వాత మనం ఇలాగా అక్క అట్లా ఫోక్ వైపు వెళ్దాం అట్లా అని చెప్పి. అట్లా అనుకుంటే నేను ఫస్టే అట్లనే అయితుండే గదా! అంటే నార్మల్‌గా స్టార్టింగ్ ఎవరైనా వెళ్లి నాకు ఫోక్ ఇంట్రెస్ట్ ఉందండి, నాకు లేదు. డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఛాన్స్ ఇవ్వండి అని అంటే ఎవరు ఇవ్వరు కదరా! లేదక్క. నేను హ్మ్. యాక్చువల్‌గా మాకు గూడా తెలిసినోళ్ళున్నారు. మేము గూడా చేసుకోవచ్చు గదా! హ్మ్. హ్మ్. అట్లా లేదు. ఏదైనా మనం టాలెంట్ చూపించుకోవాలి గదా! ఏదున్నా సరే ఇప్పుడు ఫేక్ అంటే ఫేక్ అని గాదు గదా! ఫస్ట్ ఇప్పుడు ఏంటిదంటే అక్క ఇప్పుడు నువ్వు నేనున్నాం. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం వాళ్ళకి తెలీదు గదా! హ్మ్. మాట్లాడుకున్నది తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఏమైతున్నదో అదే వాళ్ళకి తెలుసు. హ్మ్. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఈ దాకొచ్చిర్రు. ఎంత కష్టపడి వచ్చిర్రో వాళ్ళు ప్రాసెస్ చూస్తున్నారా? లేదు గదా! సో ఇది గూడా అట్లనే. హ్మ్. హ్మ్. ఓకే. సో గతం గతః అంటావైతే. అంతే అక్క. జనాలందరిని మర్చిపోమంటావు. అంటే మర్చిపోలేరు అంత ఈజీగా. బట్ నేనిప్పుడు సాంగ్ జేస్తున్నా గాబట్టి, మీరు ఏదైతే సాంగ్ పర్పస్ కోసం వచ్చిర్రో డెఫినెట్‌గా నేను దానికైతే ఆన్సర్ హ్మ్. చేస్తా. హ్మ్. ఓకే. దాని తర్వాత ఇది నీ దగ్గరికొచ్చేటప్పుడు, ఈ ఆఫర్ నీ దగ్గరికొచ్చేటప్పుడు ఆల్రెడీ జనాలందరిలో చాలా నెగెటివ్ అయిపోయినావు. అవునవును. చాలా అంటే చాలా. సో, దాని నుంచి బయటికెలా వచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్టు అందులోని ఒక ఆడపిల్లవి. చిన్న ఏజ్ అమ్మాయివి. దాని నుంచి ఎలా బయటికొచ్చావు? నీకెవరు సపోర్ట్ ఉంది అప్పుడు? మా పేరెంట్స్ సపోర్టే ఉందక్క. హ్మ్. నిజంగా నేను అంత ఫేకే ఉంటే, అవును నేను ఫేక్ గదా! నాకు ఇది అంత లేదు గదా! అని నేను ఇంట్లోనే ఉంటుండే. హ్మ్. నేను ఫేక్ కాదప్పుడు నేనెందుకు భయపడాలి? సో నేను గూడా వెళ్ళొచ్చు గదా! ఇక్కడ రూల్స్ ఏం లేవు గదక్క. నువ్వు ఇట్లా చెయ్యి మనుషులు చెప్తేనే మనం వినట్లేదు. మన ఓన్‌గా మనం రూల్స్ పెట్టుకోవాలి. సో, హ్మ్. అలా నేను ముందుకొచ్చిన. హ్మ్. నేను ఫేక్ అయితే ఒకవేళ అదేదో నేను నిజంగా అంటే అమ్మవారే చూపించుకుంటాయి గదా! సో, అట్లా ఆ పర్పస్ పైన నేను హ్మ్. వచ్చిన. సో, ఇంకా నువ్వు ఫేక్ కాదని నిన్ను నువ్వు నమ్ముతున్నావయితే. నమ్ముతున్నా. ఇంకా కాన్ఫిడెంట్ ఉందా నీకు? ఉంది. అందుకే కదా నేను వచ్చిన బయటికి. ఇప్పుడు నేను ఏదైతే డివోషనల్ ఉన్నానో, అది నేను ఐ మీన్ జనాలకి ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఏదైతే అది వెళ్తున్నానో ఫ్లోక్ ఇండస్ట్రీకి, అది రేపటి నేను బతకడానికక్క. రేపటి నాడు చెప్పుకోవాలి గదా! నీకేదుంది అని అడిగితే అది దానికోసం. ఓకే. ఇది నీ కెరియర్. ఆ! అది? అది ఏదైతే ఉందో అది కూడా కెరియర్ లాంటిదే. హ్మ్. బట్ ఇప్పుడు చిన్న పార్ట్ అన్నమాట. అది నా గోల్. సో, హ్మ్. అలా అనుకోవచ్చు. ఓకే. ఇది కెరియర్, ఇది గోల్. హ్మ్. 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 ఓకే. సో, జనాల యాక్సెప్టెన్స్ ఉంటుందనుకుంటున్నావా నీకు? మేబీ ఉంటది. ఇంతవరకు చాలా మంది సపోర్ట్ జేసినారు. మేబీ ఉండొచ్చు. మేబీ ఉండొచ్చు. అంటే నీకే నమ్మకం లేదా? ఉంటదక్క నమ్మకంగా చెప్పలేకపోతున్నావా? డెఫినెట్‌గా ఉంటది. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. సో, చేస్తారు. ఓకే. ఏం చదువుతున్నావు సౌందర్య? ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నావు? నీ గోల్స్ ఏంటి? గోల్స్ అంటే అక్క నార్మల్‌గా నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది. గోల్స్ అంటే ఇప్పుడు పెద్దగా జాబ్ జేయాలి. హ్మ్. అవంటే నాకేం లేదు. ఏదున్నా ఓన్‌గా జేయాలి మనం. హ్మ్. ఇప్పుడు జాబ్ అంటే చేసి బిజినెస్ లాగానా? ఆ! ఏదున్నా మనం ఓన్ క్రియేటివిటీ ఉండాలి. హ్మ్. మంచిగా సెటిల్ అవ్వాలి. హ్మ్. హ్మ్. పేరెంట్స్‌ని చూసుకోవాలి. హ్మ్.
ఇప్పుడు ఏదైతే అయిపోయిందో దాని గురించి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఉమ్. నెక్స్ట్ ఏం చేస్తే ఎలా ఉంటది అనే దాని మీద. ఇప్పుడు ఆ దేవుడిని నీతో పాటు క్యారీ చేస్తున్నావా, లేకపోతే అక్కడితో అయిపోయింది కదా ఇంక ఇక్కడ లేదు, నుంచి మనం అది క్యారీ చేస్తున్నా అక్క. చేయకూడదు అని చెప్పి వదిలేసావా? చేస్తున్నా, క్యారీ చేస్తున్నా. క్యారీ నేను అట్లా చేస్తున్నావు. చేయకపోతే నేను గోల్కొండ బోనాలు ఎత్తకపోతుండే కదా అక్క. ఓకే. ఆ. సో జనాలు నిన్ను నమ్మారంటావు, అందుకే గోల్కొండ బోనాలు ఎక్కిచ్చారంటావు నీ లేదు, చేత. అది నా ధర్మం అక్క. ఐ మీన్ ఒక వరం అది నాకు, ఉమ్, తప్పొద్దు కదా. ఉమ్, ఉమ్. సో అది ఓకే. సో ఇప్పటికీ దేవుడు నీతో ఉన్నారంటావు. ఉన్నారక్క. ఉండే ఈ విధంగా నిన్ను నడిపిస్తున్నారంటావు. ఈ Yeah. ఫోక్ వైపు కావచ్చు, లేకపోతే ఈ సాంగ్ రావడం కావచ్చు, ప్రతిదీ అంతే అంటావు. అక్క. ఓకే. సో జనాలు ఏంటంటే ఒక్కసారిగా నిన్ను అలా చూసి దాని తర్వాత నువ్వు బయటకు వచ్చి నువ్వు ఏమేమి ఫేస్ చేసావు, సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్ళాను అని చెప్పి అవునక్క. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడావు. అవును. వెంటనే నువ్వు ఇలా ఎలా చేంజ్ అయిపోయినావు, అంటే వెంటనే దీని నుంచి ఎలా బయటకు వచ్చేసింది సౌందర్య, ఇదంతా కూడా నాటకమేనా లేదు అని కొంతమందికి అర్థం కాదు. ఈవెన్ నాకే ఒకటి అర్థం చెప్తా కాదు. అక్క. ఓకే, ఇప్పుడు ఈవెన్ ఏంటి అంటాక, ఇప్పుడు బై సపోజ్ నువ్వే ఉన్నావు నా సిచ్యువేషన్ లో, ఏం చేస్తుండే? మమ్మీ డాడీ సపోర్ట్ బాగుందక్క. లేదు ఏదున్నా మమ్మీ, అరే నువ్వు తప్పు చేస్తే భయపడాలి. నేను సూసైడ్ వరకు వెళ్ళినా నిజమే. అరే నేను అంటే నేను తప్పు మరి నువ్వు తప్పు చేసిన పాయింట్ లో చేయలేదు, నేను ఎందుకు సూసైడ్ భయపడినావు మీద మరి? వెళ్ళలేదు అక్క. ఆ. తప్పు చేసిన పాయింట్ లో సూసైడ్ మీద వెళ్ళలేదు. అరే నేను ఇంత జనాల్లో ఒకప్పుడు నన్ను అంటే ఇంత ఆదరించారు కదా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి లాస్ట్ చూసుకుంటే, ఇప్పుడు వీళ్ళ ముందు అసలు నేను ఎట్లా ఫేస్ చేసుకోవాలన్న దాని మీద నేను సూసైడ్ చేసుకోవాలనుకో. అరే నేను ఫేక్ కానప్పుడు నేను ఎందుకు తర్వాత ఇట్లా థింక్ చేసిన, నేను ఫేక్ కాదన్నప్పుడు ఇవి ఎందుకు, ఏదన్నా అమ్మవారే చూసుకుంటుంది కదా అనేసి నేను తర్వాత రియలైజేషన్ అయ్యి అప్పుడు బయటకు వచ్చిన. అంతేగాని నేను ఏదో నాకు ఇంకా ఆఫర్స్ రావాలి, ఇంకా నేను ఇది అయిపోవాలి, ఇంకా ఫేమ్ అయిపోవాలి, నిజంగా అంత ఫేమ్ అయ్యి అంత డబ్బు సంపాదించడానికి వస్తే ఎప్పుడో బిల్డింగ్లు కట్టేస్తుండే అక్క. ఉందైతే కోరిక. లేదక్క, చెప్తున్నా. నార్మల్ గా ఇదే అనుకుంటారు కదా, ఇదే టాపిక్ వచ్చింది చాలా మందికి, సో చెప్తున్నా. ఓకే. ఓకే. సో తర్వాత ఓకే, నువ్వు అనుకున్నది కరెక్టే, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయికి. నువ్వు బయటకు వచ్చావు, నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి, నేను నిజమే కదా అని చెప్పి. మరి ఆ నిజమే కదా అన్నప్పుడు అది నిజమని దాని మీద ఎందుకు నువ్వు పోరాటం చేయకుండా ఆపేసావు అక్కడికి? ఆపేలేదు, చేస్తున్నా. అందరికి చూపించుకోలేం కదా. ఎప్పుడు ఒకటే చెప్తా అక్క, ఇప్పుడు మనం A to Z చూపించుకోలేం మీడియా ముందు. నేను అన్నం తింటున్నా, నేను ఇది ఈ రోజు ఇది చేసిన అని. నేను ఇప్పుడు ఇది చేసుకుంటేనే నేను నాదేదో నేను చూపించుకుంటా. అంటే నీ దగ్గరికి భక్తులు వస్తున్నారా? అంటే ఇప్పుడు భక్తులకు చెప్పట్లేదు, నార్మల్గా కాలేజ్కి పోతున్నా, ఏదన్నా ఉంటే పూజలు అవి చేసుకుని ఇంట్లో చేసుకుంటున్నా. ప్లస్ నేను ఏదైతే అనుకుని బయటికి వెళ్ళానో అది కన్ఫర్మ్ గా చేసి చూపిస్తా అక్క. నేను తప్పు కాదు, తప్పు చెయ్యట్లేదు, అదొకటి చెప్తా. ఇప్పుడు నా సాంగ్ ఎట్లా వచ్చిందో ఇంకా మీరే చెప్పాలక్క. సాంగ్ ఎట్లా వచ్చిందో నువ్వు చెప్పాలి, నేనే అంటే అందరూ నా ముందు అగ్రిమెంట్లు చేసుకోలేదు కదా. అంటే చూసి అంత ఆ మనిషి ఓకే సంతోష్ గారు అన్న వ్యక్తి ఏ విధంగా నీ ఊరుకొచ్చి మొత్తం అంతా కూడా బయట పెట్టినారో తెలిసిందే. తర్వాత ఆయన నీ దగ్గరికి సాంగ్ చేస్తారని వచ్చినప్పుడు నువ్వు ఎట్లా నమ్మినావు? నువ్వు అడగలేదా మీరు నేను ప్రూవ్ చేసావు కదా నువ్వు అని? ఒకటి చెప్పిన కదక్క, మిత్రుల కంటే శత్రువుల్ని బాగా నమ్ముతా అని. సో ఈ వేలో నేను వెళ్ళిన. ఇప్పుడు నన్ను ఏ కోపంతో అయితే అంత నెగిటివ్ చేసిండు అన్న అంటే నార్మల్, సో అదే సాంగ్ కోపంతో చేశాడా, రియాలిటీతో చేశాడా? అన్న ఇప్పుడు నాకు ఒక చాయిస్ ఇద్దామని వచ్చిన, ఇట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు రియలైజేషన్ అవ్వాలి, బయటికి రావాలిరా నువ్వు అన్న. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే అదే కోపాన్ని మైండ్ లో పెట్టుకొని నన్ను ఇట్లా నెగిటివ్ చేసింది కదా, నన్ను ఎట్లయితే నెగిటివ్ చేసిండో అది సాంగ్ లో చూపిద్దాం మన టాలెంట్ ఏందో, దాని మీద వెళ్ళిన నేను. ఓకే. సో కోపం ఉంది ఇంకా నీకు? ఉంది అంటే ఇక చెప్పుకోలేనక్క నేను. ఉందైతే కోపం ఉందైతే. ఓకే. సో నీ టాలెంట్ నేనేందో చూపిద్దామని చెప్పి సాంగ్ ని ఒక ఆయుధంగా తీసుకున్నావు అయితే. ఓకే. సో ఇప్పటికి టీజర్ రిలీజ్ అయినాయి, సాంగ్ కూడా నేను రిలీజ్ అయింది, రెస్పాన్స్ ఎలా ఉంది? ఆల్రెడీ అందరూ కూడా ఎందుకు పెట్టారు సౌందర్యాన్ని, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇంతమంది డాన్సర్స్ ఉన్నారు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నారు మరి చాలా మంది. ఈ క్వశ్చన్ అన్న అడగండి. మరి ఎందుకు పెట్టారని తను అడిగే ముందు నిన్ను ఎందుకు పెట్టాలో నువ్వు కూడా చెప్పాలిగా. నన్ను ఎందుకు పెట్టాడు, నన్నే ఎందుకు పెట్టాలి అని చెప్పినా కదా అక్క. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన కావ్యక్కకి అని, అందులో నేను మిత్రులు అది చెప్పిన కదా, అది ఆయన పెట్టినాడు, నువ్వెందుకు ఇప్పుడు నన్ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అన్నకు తెలుసు. ఫస్ట్ నాకైతే చెప్పింది ఇది. ఇప్పుడు అన్న మనసులో ఏముందో అని చూడలేదు కక్క, సో నాకు చెప్పింది, నేను చెప్పిన అన్ని ఇట్లా అరే చెల్లి ఇట్లా చేయరా ఇట్లా అని చెప్పిండు. యాక్చువల్గా అన్న దేనికి కూడా అంత ఈజీగా ఐ మీన్ ఒప్పుకోడంట. నా వరకు ఇంటి వరకు వచ్చిందంటే ఏదో ఖచ్చితంగా లాజిక్ ఉంటది,
ఖచ్చితంగా మంచి ఇప్పుడు ఎంతైతే చెడు జరిగిందో అంతే మంచి జరగచ్చు కదా అక్క. మ్మ్, సో ఆ మ్మ్. మంచి ఏదో ఇట్లా జరుగుతుందేమో అనుకుని నేను ఉమ్. మ్మ్. సో నీకు కూడా ఒక రకంగా మంచి జరుగుతుంది, నువ్వు కూడా కెరియర్ సెట్ చేసుకోవచ్చు అని అనుకున్నావు అయితే. మ్మ్. మ్మ్? అంటే నార్మల్గా కెరియర్ సెట్ అంటే అది లేదు, అది వేరే పర్పస్ అక్క. అంటే నీకు ఇంకో పర్పస్ ఉంది అని ఏముంది, ఏమనుకుంటున్నావు చెప్పు. నీకు గుడ్లు కట్టాలా, గోపురాలు కట్టాలా, లేకపోతే నువ్వు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు? నేను దీన్ని ఎట్లా యూజ్ అంటే ఒక పర్పస్ చేయాలి ఉంది అంటున్నావు కదా. అంటే ఐ మీన్ క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది. ఆ. సో పర్పస్ అవి ఇవి అంటే ఎందుకు అక్క అవన్నీ? లేదు, నువ్వనిందే నేను అడుగుతున్నాను రా, కాంట్రవర్సీ కాదు. నువ్వనిందే అంటే ఒక పర్పస్ ఉంది, అదే పర్పస్ ఒప్పుకోవడానికి నాకు ఒక పర్పస్ ఉంది అని అన్నావు. ఉండక్క. ఇప్పుడు మ్మ్. చెప్పిన కదా అన్న ఏ దాని అయితే నాకు నెగిటివ్ చేసిండు. సో ఆ నెగిటివ్ ఇట్లా జరిగింది కాకుండా లేనివి అక్కడ ఉన్నాయి చాలా మరి మంది. దీని వల్ల ఇప్పుడు ఆయన కూడా షెడ్ అయిపోతాడుగా. మరి ఆ రోజు నువ్వు చేసిందంతా ఏంది మొత్తం? క్లారిటీ ఇచ్చిన మళ్ళీ కదా మీరు అక్క. మీరు ఒకటైపోయి మీరు మీరు నెగిటివ్ లేదక్క. చేసుకుంటారు, మీరు మీరు పాటలు చేసుకుంటారు. చూస్తున్న జనాలు ఏంటి అని అడిగితే క్లారిటీ ఇస్తాం అక్క. ఏం క్లారిటీ ఇస్తారు? అసలు ఏమైంది ఏంటిది అనేది క్లారిటీ. అంటే ఏమైంది ఏంటనంటే ఏంటి ఏంటి ఆ క్లారిటీ ఏమి ఇస్తారు మీరు? నీకు ఎలా చెప్పాను అక్క ఇప్పుడు? ఇప్పుడు నాకే ఒకటి అర్థం కాదు. ఇప్పుడు నేనే ఆడియన్, ఓకే, నాకే అర్థం కావట్లా. నిన్న అంత నెగిటివ్ చేసినాడు, నిన్నే పాటలో మళ్ళీ పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? జనాలు పిచ్చోలా, లేకపోతే మీరే నెగిటివ్ అని చేశారు, లేకపోతే మీరే మళ్ళీ మీ పాటల్లో యూజ్ చేసుకుంటున్నారు, లేదు ఏంటిది లేదు. అని చెప్పి అడుగుతారు కదా ఇప్పుడు జనాలు. జనాలు పిచ్చోళ్ళు అనేది అసలు అది కాదక్క. ఉమ్, నార్మల్ గా అన్న నేను ఏదైతే ఉన్నా అని చెప్పిందో ఆ ఇంటర్వ్యూలో, సో దాన్ని బట్టి అన్నకి నా బాధ ఏంటో చెప్పుకున్నా. నేను ఇప్పటి వరకు నేను ఎవరితో కూడా డైరెక్ట్ కి వెళ్ళి నాకు ఫోక్ ఇండస్ట్రీ ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాను ఎవరితో అవకాశాలు చెప్పలేదు. ఇవ్వండి అని అడగలేదు. నేను ఎవరితో అడగలేదు. అవకాశం రావాలి అని వెయిట్ చేసినా కానీ ఎవరితో నాకు చాయిస్ ఇవ్వండి అని నేను చెప్పుకోలేదు. అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత పర్సనల్ గా అదేదో అది నా వరకు తెలుసు. సో తర్వాత అన్న ఇట్లా ఇట్లా చెప్పే వరకు సరే, ఎక్కడైతే నెగిటివిటీ వచ్చిందో, ఎవరైతే నెగిటివ్ చేసిండో అదే పర్సన్ వచ్చి నేను నీకు పాజిటివ్ చేయిస్తా, ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి ఐ మీన్ తీసుకోవాలి అనుకుంటారు కదా. సో ఇది కూడా అదే వేలో ఉందేమో మేబీ అని నేను యాక్సెప్ట్ చేసిన. ఓకే, సో ఈ క్లారిటీ మేము అడిగాం అనమాట Okay. ఇందాక నుంచి. ఎక్కడైతే సౌందర్య పోగొట్టుకుందో అక్కడ నిలబడాలి అనుకున్నావు అనమాట నువ్వు. యా ఓకే, సో నెక్స్ట్ ఎలా అడుగులు వేస్తున్నావు? సాంగ్ ఆల్రెడీ చూసాము, నీ డాన్స్ అంతా చాలా క్యూట్ గా వేస్తున్నావు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా. కానీ ఆల్రెడీ ఇదే ఇండస్ట్రీలోనే చాలా మంది ఉన్నారు, ఎక్స్ప్రెషన్ వైజ్ కావచ్చు, గ్రేస్ వైజ్ కావచ్చు. సో వాళ్ళందరినీ కూడా నిలదొక్కుని నువ్వంటూ ఎలా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు నిన్ను నువ్వు? అక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు అవునా. కొంతమందికి నేను నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అవును. ఆ కొంతమంది ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసమైనా మనం చేద్దాం. సో ఇష్టపడే వాళ్ళ కోసం చేద్దాం అంటావు. ఓకే, సో నీకంటూ కొన్ని ఇట్లా నేర్చుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే నాట్ ఎ జోక్. ఇప్పుడు ఇది కూడా చాలా టఫ్ అయిపోయింది, ఫుల్ టఫ్ అక్క. ఇందులో ఒకళ్ళు రావాలన్నా చాలా టఫ్ అయిపోయింది. ఇంతకు ముందు అలా లేదు, బట్ ఇప్పుడు ఏంటంటే దీనికి ఉన్న డిమాండ్, దీనికి ఉన్న వాల్యూ ఆ విధంగా ఉంది కాబట్టి. సో నిన్ను నువ్వు కనీసం ఒక 10 పాటల వరకైనా చూసుకోవాలంటే నీలో ఏవో మార్పులు చేసుకోవాలి కదా. ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు నీకు కొంచెం అనిపించుంటది. సో అది నువ్వేం అబ్జర్వ్ చేసావు నువ్వు చేసిన ఫస్ట్ సాంగ్ లో? అంటే ఇంకా నా ఫస్ట్ సాంగ్ కదా, డిఓపి హరీష్ అన్న మీకు తెలిసే ఉంటారు. చాలా పేషెన్స్ అండ్ నేను ఊకే టేక్స్ తీసుకుంటా ఉన్నా, చాలా మంచిగా భరించిర్రు. ప్లస్ నాకు డాన్స్ వచ్చు కానీ మరీ అంత రాదు. సో అక్కడ ఏం డాన్స్ అంటే డాన్స్ విషయంలో కానీ, అక్కడ యాక్టింగ్ విషయంలో కానీ నువ్వు ఇలా చేయరా వాళ్ళ దగ్గర ఉండి మరీ చేయించారు. ఒక మినిమం ఒక 100 times 200 times చెప్పారు కాబట్టి. సో నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, ఏదున్నా మనకు ఒకటి చెప్తే మనం దానికి మించి చూపెట్టాలి. టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నీకు ఉన్నది అదే అనమాట, నీ ముందున్న గోల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇది అయిపోయింది సాంగ్, కాలేజ్కి వెళ్తున్నా, ఇటు ఇటు ఇది చేస్తూ ఆఫర్స్ వస్తే ఇవి చేస్తా, కాలేజ్కి వెళ్తా. ఓకే, సో సౌందర్య నిన్ను చూస్తూ ఉంటే ఒక రకంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంత నెగిటివిటీ పోగేసుకుని అమ్మాయి ఫేస్ లో అసలు ఎక్కడ అది కనిపించట్లేదే. అయ్యా తప్పు చేస్తే భయపడాలక్క, ఎవరికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదక్క. మనం ఒక రూల్ మీద బతకట్లేదు, మన రూల్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. అట్లా నువ్వు క్రియేట్ చేసుకున్న ఓన్ రూల్ ఏందో చెప్పు మాకు. చేసుకోలేదు బట్ చూస్తున్నా. చేసుకుంటావు అయితే. ఐ మీన్ ఎవరు మనకి తిండి పెట్టట్లేదు, మనం ఓన్ గా తింటున్నాం, అది మనం గ్రేట్. ఎందుకంటే ఆ రోజు దాని వల్ల ఒక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడిపోయింది. అంటే శివశక్తులు కావచ్చు, లేకపోతే బోనాలు ఎత్తే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద అది ఎఫెక్ట్ పడిపోయింది. అది నీకు ఎప్పుడైనా సరే ఆ నింద ఉండిపోతుంది నీ మీద. ఆ రోజు నీ గురించి చాలా మంది బయటకు వచ్చి తిట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బయటకు వచ్చి పొగిడిన వాళ్ళు ఉన్నారు.
సో అందుకనే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరే ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఎట్లా తీసుకుంది, ఎలా ఇప్పుడు కూడా ఆ చిరునవ్వు మెయింటైన్ చేస్తుంది అదే ఆ ఫేస్ మీద అని ఇందాక నుండి ఆలోచిస్తున్నా అనమాట. అదే నీతో ఎవరు కూడా మాట్లాడుతున్నాను కానీ. కావాలని చెయ్యరు కదా అక్క. ఉమ్, కావాలని అయితే ఎవ్వరు చెయ్యరు. ఉమ్, నేను కావాలని చేసి దేవుడే చూసుకుంటాడు. ఓకే. సో అన్నిటికీ దేవుడే ఉన్నాడంటావు. యా, ఓకే. ఆయన మనం సృష్టించిందే వాళ్ళక్క. మనం ఉన్నాం మనుషులం అంటే జస్ట్ మన మమ్మీ కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాం, కానీ అక్కడ ఆయన ఉమ్, మొత్తం ఆయనదే కదా. ఓకే. మొత్తం ఆయనే ఏం చేసినా ఏం చూసినా కూడా ఆయనే అదే. చూసుకుంటాడు. కర్మ అనేది అస్సలు వదిలిపెట్టదక్కో. మనం ఒక మనిషిని ఏడిపిస్తున్నామంటే పైన కర్మ చూసుకుంటది. ఓకే. సో ఇప్పుడు సౌందర్యని ఏడిపించారంటే కర్మ చూసుకుంటారు అయితే. అట్లా అని ఆ వేలో ఆ, అంటలేదు. మరి నిన్ను కూడా ఏడిపించినారు కదా సౌందర్య చాలా మంది. ఆ మరి ఆ వేలో ఏడిపించారంటే నువ్వు అనట్లేదు. ఇండైరెక్ట్ గా నన్ను ఆ వేలో అన్నావు కదా. అనట్లేదు. నేను నిజంగా ప్రామ్ గా చెప్తున్నాక ఆ వేలో అయితే అంటే అస్సలు అనలేదు. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సరే ఇప్పుడు నువ్వు ఏడ్చావా లేదా? ఏడ్చినాక మరి నువ్వు ఏడ్చినావంటే కర్మ చూపిస్తది కదా నిన్ను ఎవరైతే ఏడిపించినారో వాళ్ళకి. మేబీ అది చూపించచ్చు, కానీ మరి నేను చెప్పడంలో తప్పలేదు కదా. చూపిస్తుంది అక్క, కానీ నేను నా వేలో అనట్లేదు. ఆ, అంటే అది నీకు నేను వర్తించదా? వర్తించదు. అదేది అది అంటే ఇది సౌందర్యకి మాత్రం వర్తించదు, రిమైనింగ్ వాళ్ళందరికీ వర్తిస్తుందా ఆ కర్మ సరే అనేది? అక్క, అందరికి వర్తిస్తది ఆ, ఇది. ఐ మీన్ చాలా మంది చెప్తా ఉంటారు అక్క, ఇది మాత్రం 100% చెప్పగలను, కర్మ అస్సలు వదిలిపెట్టదు. అంతే. అంతే వార్నింగ్ ఇస్తున్నావు. అంతే. వార్నింగ్ ఇస్తున్నావు. రే అయిపోయారు, నన్ను ఎవడ ఏడిపించినాడో కర్మ రిటర్న్స్ అని చెప్తున్నావు అనమాట చాలా స్వీట్ గా. మరి ఐ మీన్ మనకి కాదక్క, పర్సనల్ ఆ లిస్ట్ లేనులే. బయట బయట చూసుకుంటే నా అంటే నేను నా మ్యాటర్ లోనే అనట్లేదు. అదే బయట వేరే ఏ matters చూసుకుంటే లో కూడా లేదు. ఇప్పుడు రైట్ ఏందో రాంగ్ ఏందో ఉమ్, తప్పు చేసిన వాళ్ళకి మనసులో తెలుస్తుంది, తప్పు చేయనోనికి నేను ఎందుకు భయపడాలి అన్నది ఉంటది. ఉమ్, కానీ ఇక్కడ ఏంటిదంటే తప్పు చేయకుండా తప్పుని ఎత్తేస్తారు చూడు, ఉమ్. అలాంటి వాళ్ళని కర్మ అస్సలు వదిలిపెట్టదు అంటున్నా. ఓకే. ఓకే. సో ప్రెసెంట్ సొసైటీ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? ప్రజెంట్ సొసైటీ ఎందుకంటే చాలా ఆడపిల్లల మీద కష్టం అక్కో. జరిగే ఒక అగత్యాలు ఆడపిల్ల బయటికి రావాలంటే చాలా కష్టం అక్కో. ఉమ్, చాలా ఫేస్ చేయాలి, ఉమ్, చాలా అంటే చాలా. ఉమ్. అంటే ఎలాంటి ఫేస్ చేయాలి ముఖ్యంగా అబ్బాయిల దగ్గర నుండి? అది ఎప్పుడు ఉండేదే. అంటే నెగిటివిటీని బాగా ఫేస్ చేయాలంటున్నావా? నెగిటివిటీని ఇప్పుడు ఎంత అది చిన్న పిల్ల అయినా సరే, పెద్ద పిల్ల అయినా సరే, మీ ఏజ్ అయినా సరే, ముసలావిడైనా సరే, ఇప్పుడు ఒక బయటికి వెళ్తున్నారంటే అరే ఏదో అనుకుంటారు కదా అక్క. డబల్ మీనింగ్ అయినా సరే, ఉమ్, సింగిల్ మీనింగ్ అయినా సరే, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవ్వరు చూడరు అసలు. ఏ మ్యాటర్లో కూడా వాళ్ళు చూసేది తప్పు వేలో, రాంగ్ వేలో చూస్తారు. మనం ఇట్లే చూద్దాం. ఉమ్, ఒక్కసారి నువ్వు వచ్చి ఫేస్ చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. ఓకే. ఎవరు కూడా తెలుసుకోకుండా మాట్లాడదు అక్క. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, దెన్ అప్పుడు మాట్లాడాలి. ఏదున్నా నిజాలన్నా అబద్ధాలైనా. ఉమ్, ఓకే. సో నీకు వచ్చిన అన్ని రాళ్ళను కూడా ఒకటి ఒకటి మెట్లుగా చేసుకొని ఎక్కేస్తున్నావు అనమాట. రాళ్ళు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అయితే అరే ఆ రాళ్ళ మీదే నేను చూడండి ఎట్లా ఎదుగుతానని చూపిస్తున్నావు. అంటే అట్లే కాదు, పాజిటివ్ గానే చెప్పాను నేను. పాజిటివ్ గానే. అంటే నేను చెప్తున్నాక ఉమ్, ఒక అమ్మాయి బయటికి రావడం చాలా కష్టం. అవును. ప్లస్ ఇవన్నీ భరించాలంటే ఇంకా చాలా కష్టం. ఉమ్, మెయిన్ మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి. ఉమ్, ఎంత నెగిటివిటీ వచ్చినా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే మనం బయటికి వెళ్ళలేము. రైట్. సో ఇవన్నీ దాటుకొని మనం ఇట్లా ఫేస్ చేసి మనం నిలబెట్టుకోవాలి అనుకుంటేనే ఇవన్నీ దాటాలి. లేదు నేను చెయ్యలేను, నాకు సొసైటీతో నా వల్ల కాదు, నేను భరించలేను అనుకుంటే నేను అక్కడే ఉండిపోతుండే. ఇప్పుడు కాలేజ్ లో నీ ఫ్రెండ్స్ కావచ్చు అందరూ బానే ఉంటున్నారు నీతో? బానే ఉంటారు అక్క, బానే ఉంటారు, బానే ఉంటారు, మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఉమ్, టీచర్స్ కానీ వాళ్ళందరూ చాలా, మ్యామ్స్ కానీ అందరు చాలా బాగా మాట్లాడతారు అసలు. ఓకే. ఓకే. సో అది చూసాక నీకు అనిపిస్తుంటుంది ఓకే జనాలు ఇంకా నన్ను నమ్ముతున్నారు, నెగిటివిటీని వాళ్ళని చూసిన తర్వాతే కదా నీకు అనిపిస్తూ ఉంటుంది ఓకే పాజిటివిటీ ఉంది నాకు సొసైటీలోకి రావాలంటే అని చెప్పి నువ్వు ఒక స్టెప్ వేసావు కదా. అదే. సో నెక్స్ట్ ఏమైనా సాంగ్స్ ఏమైనా ఇంకా ఏమైనా సైన్ చేసావా? షార్ట్ ఫిలిమ్స్ కానీ? లేవు, షార్ట్ ఫిల్మ్స్ అట్లా ఏం లేవు, కానీ సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసావు. రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నావు ఫస్ట్ సాంగ్ రెమ్యూనరేషన్? చెప్పుకోవద్దు అట్లా. మరి ఏం పర్లేదు, ఒక అంచనా ఇయ్యండి మేమే. ఓ సౌందర్యకి ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చారా అనుకుంటాం. ఎంత రా, ఒక 50,000 ఉంటుందా? అబ్బో అక్క. అవునా? అయితే ఒక ఫోన్ కొనుక్కోవచ్చా? అయ్యో అక్క, అది కూడా కాదా? చెప్పరా ఎంత తీసుకున్నావో, మరి మా వాళ్ళకి తెలియాలి కదా. జస్ట్ లెక్కల్లో కాదులే, ఊరికే చెప్పు ఎట్లా. ఫోన్ తీసుకోవచ్చు.
ఫోన్ తీసుకోవచ్చు, అంటే అంత హై రేంజ్ ఫోన్, iPhone లో కాదు. లో రేంజ్ నార్మల్ ఫోన్, No. సామ్సంగ్ అట్లా లో రేంజ్ ఓకే ఓకే. సో ఎనీవే ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా ఒక అమ్మాయి ఎంత ధైర్యంగా ఉండాలి, అది నిజమైతే తప్పకుండా మనకి ఏదో ఒక రోజు రుజువు అవుతుంది అని చెప్పి నువ్వు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేటెడ్. సో ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. నువ్వు ఇట్లనే సక్సెస్ అవుతూ వెళ్ళు అండ్ వెనక్కి తిరిగి చూడకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫస్ట్ సాంగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.